హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎగ్గుతో మంచి స్నాక్స్ రెసిపీ. ఈవినింగ్ టైంలో కొద్దిగా వెరైటీగా చేయాలనుకుంటే ఎగ్గుతో ఈ విధంగా చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు మొత్తం క్లీన్ చేసుకొని ఇలా ఒక ఎగ్ని మూడు రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి. 3 భాగాలుగా ఈ విధంగా చక్రాల కింద కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఒక గ్లాస్ తోటి ఇలా షేప్గా రౌండ్గా కట్ చేసేసుకొని ఇలా ఒకసారి చేత్తో ఒత్తుకొని లేదంటే చపాతీ కర్రన ఒత్తి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఇంకొక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఈ విధంగా మగ్గుతుంది. సరిపోతుందన్నమాట లోపల స్టఫింగ్కి. తర్వాత ఆల్రెడీ మనం బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెంట్ కలుపుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, అది మధ్యలో పెట్టి ఎగ్గును కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పెట్టి ఇలా కవర్ చేసుకోవాలని పైన ఇంకొక బ్రెడ్ ముక్క పెట్టుకొని ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, అందులో ఒకసారి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో కొద్దిగా వెరైటీగా ఎగ్తో స్నాక్స్ చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ పఫ్ లాగానే ఉంటుంది అనమాట, కొద్దిగా డిఫరెంట్గా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.